బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ జైపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఒక భారీ గోడ కూలింది. పక్కనే ఉన్న గుడిసెలపై గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఇటు ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇటు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ జైపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఒక భారీ గోడ కూలింది. పక్కనే ఉన్న గుడిసెలపై గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇటు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. విషాదకర వార్తకు సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ జైపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా వర్షాలు కురవడంతో ఒక భారీ గోడ కుప్పకూలిపోయింది. అయితే పక్కనే ఉన్న గుడిసెలపై ఆ గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తూ ఉన్నారు. వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. नेताजी ने जो कह दिया वो कर देंगे। तरुण भैया ये किराए भाड़े के लिए मैं 50,000 रुपये दे रहा हूँ, ठीक है नहीं। अब देखो वे तो चले गए, हम तो उनको ला नहीं सकते, परंतु हम तो यही उनकी आत्मा को शांति मिले, ठीक है नहीं। और इतने रहोगे तो व्यवस्था हम कराएंगे सरकार से, ठीक है नहीं। कोई और नेताजी ने जो कह दिया वो कर देंगे।